అమ్మ మీరు పుట్టిందేడా? మాది అమ్మగారు నల్గొండ జిల్లా. ఒకటే ఊర్లో ఒక రోడ్ అడ్డం ఇక్కడ రంగారెడ్డి జిల్లా నన్ను ఇచ్చింది మా అమ్మగారు. నల్గొండ జిల్లా మా అమ్మగారిది గొడకొండ్ల యాచారం మండలం నల్గొండ జిల్లా. నన్నిచ్చింది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాలు గ్రామం నాది. అమ్మ మీరు జిహెచ్ఎంసీలో ఎప్పుడు జాయిన్ అయినరమ్మా? 22 ఏళ్ళ బిడ్డ. ఎట్లా వచ్చింది జాబ్ మీకు? మా అమ్మది ఇచ్చింది కొడుకు. నా భర్త చనిపోయిన తర్వాత క్యాన్సర్ అది లివర్ క్యాన్సర్ తోటి నా భర్త తాగేదమ్మా, బీడీలు తాగేది, అన్నీ తాగేది. ఇంకా ఆయనకున్న అలవాట్లు, మంచోడు, మంచిగా బతికిచ్చిండు మమ్మల్ని. కానీ వచ్చింది, ఏం చేయలేవు దానికి. అప్పుడు మందులు లేవు. అపోలో అది మన ఉస్మానియా సూపరింటెండెంట్ అన్నాడు, చిన్న ముసలోడు కాడమ్మా బతుకుతుండే, మందులు లేవు కదా మేడం, అమ్మ ఈయనకు బతికేది ఉంది, మందులు రాక చచ్చిపోతాడమ్మా అని చెప్పిండు ఆయన. చెప్పినాక సరే పోయింది. మా అదృష్టం గంతుంది బిడ్డ, ఏం చేస్తాం, మనం ఉంటామా? మనం ఉండం కదా. పితృపీఠ పితామహులేరి గురుపీఠ కులంతే మైరి, పీఠ పితామహులేరి వాళ్ళు ఉంటే మనం ఉంటాం. ఇది శాశ్వతం కాదు బిడ్డ, క్షణభంగురం, ఎప్పుడు వెళ్ళిపోతుందో చెప్పకను కను రెప్పపాటున చెదిరిపోతుంది ఇది. అమ్మా మరి సందేయందో మధ్యరాత్రి అందో, రాత్రి అందో, పగటి అందో, సందేయందో, పరగ మధ్యరాత్రి అందో చెప్పకను కను రెప్పపాటున చెదిరిపోతుంది, జీవి వెళ్ళిపోతుంది. పెద్దగా ఉంది తత్వం, ఇది కష్టమవుతుంది పాడేతాను, టైం సరిపోలేదు. పర్లేదు. అయితే ఇన్ని పెద్ద పెద్ద ఎట్లా గుర్తున్నాయమ్మా మీకు అసలు? గుర్తున్నాయి బిడ్డ. నేను మంచి బట్టి గురువు గారి శిక్షణ, మా నాయన శిక్షణ గొప్పది. వాళ్ళ శిక్షణతోటి భక్షణ చేసిన. మరి ఎందుకు చదువుకోలేదు మీరు చిన్నప్పుడు? ఇక నాకు మా రాజు చదువుకోనియలే. మా తాత, నేను ఫస్ట్ తొలచూరు దాన్ని, మా కాకయ్యలు, మా నాయనలు నలుగురు, మా నాయన పెద్దోడైతే మా బాబాయిలు పోతుంటే వాళ్ళని కొడుదురు. అప్పుడు ఉష్కెల రాసుకుందరు, చెక్క పలకలు ఇవన్నీ లేవు, పుస్తకాలు లేవు. ఒక కాకృతం చదివి ఓను వాళ్ళు పెట్టియాలే, ఓం నామా శివాయ కొలసేన సరస్వతి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవత్ మే సదా పద్మపత్ర విశాలాక్షిని పద్మపాణిని వర్ణిని నిత్యం పద్మాలయాన్ దేవి సామం పాత సరస్వతి ఇట్లా పెట్టించి ఈ అక్షరాలు పెట్టించినాక ఆయన పండుగ చేతులు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే పండుగ. ఆ రోజు పసుపు గొమ్మతోటి బంగారంతో పిల్లగా నాలుక మీద రాత్రులు మంచిగా వంటలు చేసుకొని ఆ యొక్క సరస్వతి దేవిని ఆదరించి ఆహ్వానించి ఆ అక్షరాభ్యాసం చేసి ఆ రోజు భోజనాలు అమ్మవారికి నైవేద్యం పెట్టి వీళ్ళంతా భోజనాలు చేతురమ్మ. అటువంటిది అనమాట అప్పటిది. ఆ రకంగా ఆ చదువుతుంటే మా తాత కొడుదురు, కిందంగా కంప పెట్టి రేగంప పెట్టి మీద కాలు చేతులు కట్టేతురు. అయితే అప్పుడు భయపడి మా తాత తొలచూరు బిడ్డ నా మనవరాలని మా నాయనకు బాగా భయం పెట్టేది. మా నాయనమ్మ మా తాత ఈ స్కూల్ పోనీయకపోయేది బిడ్డ. పోనీయక నన్ను చదువుకు జ్ఞానం లేకుండా చేసిండు మా తాతని. మా నాయన బొమ్మన్నాడు, మా నాయనని తిట్టేది, మా అమ్మని తిట్టేది, గజ్జునోనికి ఇచ్చేది. అప్పుడు మీ కాలంలో అట్లనే ఉంటుంది. మీకు ఎన్ని సంవత్సరాలకు నాకు ఉంటే బిడ్డ 14-15 ఏళ్ళకి అయింది. ఏం పిల్లని ఏం తెలియదు, సంకలు వేసుకొని వచ్చిర్రు మా వాళ్ళు పెళ్ళికి మా ఇంటికి. ఇంకోసారి మైక్ టీవీ బతుకమ్మ పాట పాడన్నా. పాడతా బిడ్డ. పువ్వుల వనమున పూసిన బ్రహ్మము, పువ్వుల వనమున పూసిన బ్రహ్మము, గౌరీదేవిగా పుడమికి చేరెను, గౌరీదేవిగా పుడమికి చేరెను, ఎర్రని కుంకుమ తీసుకురారే, ఎర్రని కుంకుమ తీసుకురారే, తీరు తీరులా పూలను పేర్చరే, తీరు తీరులా పూలను పేర్చరే, ధూపాదీపము హారతీయరే, ధూపాదీపము హారతీయరే. అమ్మ నాకు మైక్ టీవీ ఫోక్ స్టార్ వాళ్ళు పైకి తీసిన బిడ్డ. ఎన్ని చెప్పుకున్నా వాళ్ళకి నేను రుణపడి ఉంటానమ్మా. ఇంత ప్రపంచం అంతా నా గురువాక్యం వింటుంది బిడ్డ, నా మాట కూడా వింటుంది. అందుకు నేను వాళ్ళకు రుణపడి ఉంటానమ్మా. చెప్తున్నా, ఈ యొక్క మీడియా ద్వారా మీరు మైకు టీవీ వాళ్ళకు 12 వందనాలు అని చెప్పిందని చెప్పుకోవాలి తల్లి. అందుకు